ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనం శాతాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో శాతాలు, పర్సంటేజెస్, శాతం అంటే ఏంటి, శాతాలను ఎట్లా లెక్క వేసుకుంటాం అనేది చూద్దాం. శాతము అంటే ఏదైనా ఒక సంఖ్యను 100తో పోల్చి చెప్పడాన్ని శాతం అని అంటారు. కంపారిజన్ విత్ 100, ఎనీ నంబర్ కంపేర్ విత్ 100, ద కంపారిజన్ ఈజ్ కాల్డ్ పర్సంటేజ్. 100తో ఏ సంఖ్యనైనా కంపేర్ చేయొచ్చు. 100తో కంపేర్ చేసినప్పుడు వచ్చే విలువను పర్సంటేజ్, శాతం అని అంటాం. ఓకే, ఒక సంఖ్యను 100తో పోల్చి చెప్పడాన్నే శాతం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 100 మార్క్స్, దాంట్లో మనకు 70 మార్క్స్ వచ్చాయి అంటే ఇట్లా వేసుకుంటాం. అప్పుడు అక్కడ వచ్చిన మార్కుల పర్సంటేజ్ ఎంత అంటే, ఈ సంఖ్యకు డినామినేటర్లో 100 ఉంది కాబట్టి సో దాని వాల్యూ ఏమవుతుందంటే డైరెక్ట్గా 70% అని వేసుకోవచ్చు. ఈ సంఖ్యను దేంతో పోలుస్తున్నామంటే 100తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి దాని పర్సంటేజ్ ఎంత అంటే 100 అని ఇక్కడ మనకు 70% అవుతుంది. డినామినేటర్లో 100 ఉంది అంటే న్యూమరేటర్లో ఏ నంబర్ ఉందో అదే పర్సంటేజ్గా రాసుకోవచ్చు. లేదా 100 మార్కుల పేపర్లో మనకు వచ్చింది 70 మార్క్స్ కాబట్టి దీన్ని మనం 100తో కంపేర్ చేసుకుంటే 100 క్యాన్సల్, మిగిలింది 70% అని ఇట్లా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్కు 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో అతనికి 120 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లో చూపించాలి. ఇక్కడ 100 లేదు, డినామినేటర్లో 100 లేదు కాబట్టి 100తో కంపేర్ చేసుకుందాం. ఇంటూ 100, 50 3s are 50, 2s are 3 40s. సో 42s are 80%. ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 80%. ఏ సంఖ్యనైనా 100తో పోల్చి చెప్పడాన్నే శాతం అని అంటారు. నెక్స్ట్, ఒక స్టూడెంట్ 60 మార్కుల క్వశ్చన్ పేపర్లో అతను 48 మార్కులు సంపాదించుకున్నాడు. సో 48 మార్కులు సంపాదించుకుంటే అతనికి వచ్చిన పర్సంటేజ్ ఎంత? మరి ఇక్కడ 100 లేదు కాబట్టి మనం ఇంటూ 100 వేసుకొని 100తో కంపేర్ చేసుకుంటే 0 0 క్యాన్సిల్. 6 8s are 48, 8 10s are 80. సో ఇది 80%కు సమానం అవుతుంది. ఏ సంఖ్యనైనా 100తో పోల్చి చెప్పడాన్నే శాతం అని అంటారు. అది భిన్నంలో ఉన్నా కూడా లేదా ఏదైనా సంఖ్య రూపంలో ఉన్నా దాన్ని 100తో పోల్చి చెప్తాం. దాన్నే ఇప్పుడు మనం శాతంగా చెప్తాం. శాతానికి గుర్తు ఇది పర్సంటేజ్ సింబల్ అని అంటాం. ఇలా వేసుకుంటాం పర్సంటేజ్ సింబల్. ఈ పర్సంటేజెస్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే ఫ్రాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫ్రాక్షన్స్ అంటే డిపెండ్ అయి ఉంటాయి. ఫ్రాక్షన్స్కి రిలేటెడ్గా పర్సంటేజెస్ ఉంటాయి, పర్సంటేజెస్కి రిలేటెడ్గా ఫ్రాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇచ్చిన పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, తర్వాత మరి వేరే క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు పర్సంటేజ్ అనేది ఫ్రాక్షన్ మీద డిపెండ్ అవుతుందని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్. ఓకే, చూడండి. ఒక తరగతిలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 33 1/3% బాయ్స్ సంఖ్య ఎంతమంది బాలురు కలరు అని అడుగుతున్నాడు. సో క్లాస్లో ఉండేది 120 మెంబర్స్. అందులో బాయ్స్ ఎట్లా ఉన్నారు అంటే బాయ్స్ 33 1/3%. అయితే బాయ్స్ నంబర్ ఎంతో మనకు కావాలి. నంబర్ ఆఫ్ బాయ్స్, బాలుర సంఖ్య. సో మనల్ని అడిగింది బాలుర సంఖ్య. వాళ్ళకి ఇచ్చిన ఫ్రాక్షన్ 33 1/3%, టోటల్ 120. సో 120 ఇంటూ 33 1/3%లో అక్కడ కనపడే ఫ్రాక్షన్ ఏంటంటే 1/3. సో 1/3 ఇక్కడ వేసుకొని 3 ఇక్కడ 40 టైమ్స్ పోతే బాయ్స్ ఎంతమంది అంటే ఆ క్లాస్లో ఉండే బాయ్స్ 40 మెంబర్స్. ఒక తరగతిలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 33 1/3% బాయ్స్ ఉంటే బాయ్స్ నంబర్ ఎంత అంటే 40. ఓకే, అక్కడ మనకి ఏం చేసామంటే ఇచ్చిన పర్సంటేజ్లో ఫ్రాక్షన్ ఏది ఉందో ఆ ఫ్రాక్షన్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నెల జీతం 18,000, అతని శాలరీ 18,000 రూపీస్. దాంట్లో అతను ఖర్చు చేసింది 66 2/3%. ఒక వ్యక్తి నెల జీతం 18,000, దాంట్లో అతని ఖర్చు 66 2/3% అయితే అతను చేసిన ఖర్చు ఎంత? ఓకే అండి, అతని శాలరీ 18,000, అందులో అతను చేసిన ఖర్చు 16 2/3% అన్నాడు కాబట్టి దాంట్లో ఫ్రాక్షన్ 2/3, 3 6. సో అతను చేసిన ఖర్చు ఎంత అంటే 12,000. ఇక్కడ మనం ఏం చేసామంటే పర్సంటేజ్లో ఉండే ఫ్రాక్షన్ని తీసుకొని దాని ద్వారా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. మరి ఇక్కడ 1/3 ఎట్లా తీసుకున్నాం, ఇక్కడ 2/3 ఎట్లా తీసుకున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే పర్సంటేజెస్కి ఫ్రాక్షన్స్కి రిలేషన్ అనేది ఉంది అని చెప్పాను కాబట్టి పర్సంటేజెస్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. శాతాలను భిన్నాలుగా మార్చుకుంటే అప్పుడు మనకు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ శాతాలను భిన్నాలుగా మార్చడం ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనం పర్సంటేజెస్ ఆర్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్స్, శాతాలను భిన్నాలుగా మార్చుట. అయితే ఇవి 2 రకాలు ఉంటాయి. జనరల్ పర్సంటేజెస్, సో వాటిని జనరల్ పర్సంటేజెస్ నుంచి కామన్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటాం. అగైన్ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసినప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా పర్సంటేజెస్ మనకు రావడానికి అవకాశం ఉంది. సో పర్సంటేజెస్ని జనరల్ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటాం. అట్లాగే మిక్స్డ్ ఫ్రాక్షన్లో పర్సంటేజెస్ ఇస్తారు, దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ జనరల్ పర్సంటేజెస్, అవి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవడం ఎట్లా? సో ఫస్ట్ 10%. 10%ని మనం ఏం చేస్తున్నామంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నాం. 10 యాస్టీస్ వేసుకోండి ఇంటూ ఎక్కడైతే పర్సంటేజ్ సింబల్ కనపడుతుందో అప్పుడు దాని ప్లేస్లో 1/100 వేసుకోండి. పర్సంటేజ్ సింబల్ ఉంటే బై 100 వేసుకోవచ్చు, లేదా ఇంటూ 1/100 వేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ 10 టైమ్స్ పోతుంది కాబట్టి దాని ఫ్రాక్షన్ ఎంత అవుతుందంటే 1/10. 10% వాల్యూ కావాలంటే ఏ నంబర్ అయినా 10తో డివిజన్ చేసుకుంటే దాని పర్సంటేజ్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ 1675లో 10% వాల్యూ ఎంత? 1675లో 10% వాల్యూ అంటే 10తో డివిజన్ చేసుకోవాలి. 1675/10. 10లో 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్ మూవ్ చేసుకొని 167.5 ఇట్లా వేసుకుంటాం. ఓకే, ఇది 10% క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ 15%. 15 ఇంటూ పర్సంటేజ్కి ఇంటూ 1/100, 5 3s 520s, సో 3/20. % వాల్యూ మనకు కావాలి అంటే అప్పుడు ఆ ఇచ్చిన నంబర్ని 3/20తో మల్టిప్లై చేసుకుంటాం. ఎగ్జాంపుల్ 1200లో 15% వాల్యూ ఎంత? 1200లో 15%, 1200 ఇంటూ 3/20, 0026, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 180. 1200లో 15% వాల్యూ ఎంతంటే 180 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 20%. 20 ఇంటూ పర్సంటేజ్ ఎక్కడ కనపడ్డా ఇంటూ 1/100 వేసుకోండి. 20 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 1/5. 20% వాల్యూ కావాలంటే 5తో అంటే 5తో డివిజన్ చేసుకోవచ్చు, లేదా 1/5తో మల్టిప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 1560లో 20% వాల్యూ ఎంత? 1560లో 20%, సో 1560
లో 20% మీన్స్ 1/5 ఇంటూ 1/5 లేదా బై 5 అని వేసుకోవచ్చు. 5 3s 5 12s, సో 312. సో దాంట్లో 20% వాల్యూ ఎంత అంటే 312 అవుతుంది. 1560లో 20% వాల్యూ 312. ఇప్పుడు ఫ్రాక్షన్తో ఎట్లా చేయాలో చెప్తున్నాను, తర్వాత డైరెక్ట్గా ఆన్సర్ ఎట్లా చేయాలి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 10% ఎట్లా 20% ఎట్లా ఇవన్నీ కూడా చూపిస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ 25%. 25 ఇంటూ పర్సంటేజ్కి 1/100. 25 1s 25 4s 1/4. 25% మీన్స్ 1/4. నెక్స్ట్ 30%. 30 ఇంటూ 1/100. 0 0 క్యాన్సల్, 3/10. 30% ఈక్వల్ ఫ్రాక్షన్ 3/10. నెక్స్ట్ 40%. 40 ఇంటూ 1/100. 22s 25s 2/5. నెక్స్ట్ 50%. 50 ఇంటూ 1/100. 51s 52s 1/2 ఆఫ్. 50% అంటే 1/2. 60%. 60 ఇంటూ 1/100. 23s 25s 3/5. 60% means 3/5. 75%. 75 into 1/100. 25 3s 25 4s 3/4. 3/4 అంటే 75%. 75% వాల్యూ 3/4. ఓకే, నెక్స్ట్ 80%. 80 into 1/100. 24s 25s 4/5. 80% ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటంటే 4/5. ఓకే, నెక్స్ట్ 90%. 90 ఇంటూ పర్సంటేజ్కి 1/100. 10 9s 10 10s 9/10. 90% means fraction 9/10. 100%. 100 into 1/100. 100 cancel, that is equal to 1. సో ఇక్కడ 100% అంటే 1కి సమానం 1. 120%. 120 into 1/100. 26s 25s 6/5. 120% means 6/5, దానికి ఈక్వల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 125%. 125 into 1/100. 25 5s 25 4s 5/4. 125% ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటంటే 5/4. ఇట్లా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా వాటిని ఫ్రాక్షన్లో నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఏదైనా కూడా పర్సంటేజ్కి ఈక్వల్ ఫ్రాక్షన్ మనకు తెలిసి ఉంటే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు వాటిని ఎట్లా లెక్క వేసుకుంటాం అది కూడా చూద్దాం. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు వాటిని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం ఎట్లా. సో దీంట్లో 6 1/4% అని ఇచ్చాడు ఒక వాల్యూ. మనం దాని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. ఫస్ట్ దాన్ని కామన్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. 4 6 24 + 1 25/4. అగైన్ పర్సంటేజ్కి 1/100. 4 6 24 + 1 25/4 అండ్ పర్సంటేజ్ సింబల్ 1/100. అప్పుడు 25 1s 25 4s 1/16. 6 1/4%కు ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటంటే 1/16. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ 8 1/3% ఇచ్చాడు. దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు 3 8s 24 + 1 25/3. అగైన్ పర్సంటేజ్ 1/100.
25 1s are 25 4s are 1/12. So 8 1/3 percentage equal fraction 1/12. Next, 12.5%. 12 2s are 24 plus 1 25/2 percentage की 1/100. 25 4s are 1/8. Next, 11 1/9%. 11 9s are 99 plus 100. 100/9 to percentage 1/100. 100 cancel 1/9. Next, 9 1/11%. 11 9s are 99 plus 100. 100/11 into percentage 1/100. 100 cancel 1/11. సో ఈ విధంగా ఇచ్చిన పర్సంటేజ్కి ఈక్వల్ ఫ్రాక్షన్ తెలుసుంటే డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒక తరగతిలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 33 1/3% బాయ్స్ ఉంటే బాయ్స్ నంబర్ ఎంత? అట్లాగే ఒక వ్యక్తి నెల జీతం 18,000, అతను 66 2/3% ఖర్చు చేస్తే అతని ఖర్చు ఎంత? ఇలాంటి క్వశ్చన్స్కి మనం డైరెక్ట్గా ఫ్రాక్షన్ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్, ఈ పర్సంటేజెస్ అనేది మనకు నెక్స్ట్ వచ్చే అన్ని టాపిక్స్లో యూజ్ అవుతాయి. మాత్రమే పరిమితం కాదు, నెక్స్ట్ వచ్చే అన్ని టాపిక్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అంటే సింప్లిఫికేషన్, రేషియో, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్ అండ్ ఇంట్రెస్ట్, వీటిలన్నిట్లో టైమ్ అండ్ వర్క్, వీటిలో అన్నిట్లో కూడా ఈ టాపిక్ అనేది పర్సంటేజ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటే నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో పర్సంటేజ్ మీద వచ్చే క్వశ్చన్స్ అన్నీ సింపుల్గా చేయొచ్చు. ఓకే అండి రైట్. ఇది పెద్ద టాపిక్. నెక్స్ట్, 16 2/3%. 16 3s are 48 plus 2 50/3 into 1/100. 51s are 52s 1/6. 14 2/7%. Okay, 14 7s are 98 plus 2 100/7 into percentage की 1/100. 100 cancel 1/7. Okay, next, 33 1/3%. 33 3s are 99 plus 1 100/3 percentage की 1/100. 100 cancel 1/3. Next, 37.5%. 37 2s are 74 plus 1 75/2 in percentage 1/100. 25 3s are 25 4s are 3/8. మనకి పర్సంటేజెస్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండే పర్సంటేజెస్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు అన్ని టాపిక్స్లో వస్తూ ఉంటాయి. ఇంకా ప్రాఫిట్ లాస్లో వస్తాయి, డిస్కౌంట్లో వస్తాయి, తర్వాత పర్సంటేజ్లో మనకు పార్ట్నర్షిప్లో క్వశ్చన్స్లో యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే వీటి మీద క్వశ్చన్స్ వెరీ సింపుల్ అవుతాయి. ఓకే, ఇవి రేషియో ప్రపోర్షన్లో కూడా పర్సంటేజ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ 66 2/3%. 66 3s are 198 plus 2 200/3 into percentage 1/100. 100 2s are okay 2/3. 66 2/3% పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్గా మనం 2/3 వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దాంట్లోనే ఉంది 2/3 అనే ఫ్రాక్షన్. 33 1/3%కు ఈక్వల్ ఫ్రాక్షన్ 1/3. ఆ 1/3 కూడా అక్కడే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 83 1/3%. 83 1/3%. 83 3s are 249 plus 1 250/3. Again percentage 1/100.
55 जा 52 जा 5/6. 83 1/3% की इक्वल फ्रैक्शन 5/6. ओके 83 3 जा 249 प्लस 1 250/3 परसेंटेज 1/100 50 तो कैंसिल చేసుకుంటే 5/6 అవుతుంది. ఓకే సో నౌ క్వశ్చన్స్ ఆర్ఎస్ అగర్వాల్ పేజ్ నెంబర్ 209. ఫస్ట్ క్వశ్చన్ express each of the following as a fraction. Okay, express each of the following as a fraction. ఇచ్చిన శాతాలను భిన్నాలుగా చూపించండి అంటున్నాడు. సో పర్సంటేజెస్ వాళ్ళు ఇచ్చారు దాంట్లో మనం ఏం చేయాలంటే ఫ్రాక్షన్స్గా చూపించాలి. ఇచ్చిన శాతాలను భిన్నాలుగా చూపండి. ఫస్ట్ వన్ 56%, సెకండ్ వన్ 4%, థర్డ్ వన్ 0.6%, ఫోర్త్ వన్ 0.08%. ఇలా ఇచ్చాడు. వీటిని మనం ఏం చేయాలంటే ఫ్రాక్షన్స్గా చూపించాలి. ఓకే రైట్. ఫస్ట్ 56% ఈక్వల్ టు 1/100. ఏ టేబుల్తో పోతుందంటే అది 4 టేబుల్తో పోతుంది. ఓకే 14 4s 56, 14 425, then 14/25. 14 4s 56, 425. ఓకే 14/25. అది దానికి 56%కి ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటంటే 14/25. నెక్స్ట్ 4%, 4 ఇంటూ పర్సంటేజ్ 1/100. 4 1s 425, 1/25. 4%కి ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటంటే 1/25. ఓకే రైట్. నెక్స్ట్ 0.6%. 0.6%లో డెసిమల్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే 0.6ని 6/10 అని రాసుకున్నాం. 0.6 అంటే డెసిమల్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి /10 వేసుకున్నాం. నెక్స్ట్ దానికి పర్సంటేజ్ సింబల్ 1/100. ఓకే పర్సంటేజ్ సింబల్ 1/100. 6 క్రింద 1000. ఇప్పుడు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 2 3s 250s అంటే 3/500. సో దానికి ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటంటే 3/500. నెక్స్ట్ 0.08%ని చూపించాలి. ఓకే దీంట్లో డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 8/100 వేసుకోండి. అగైన్ పర్సంటేజ్కి ఇంటూ 1/100. అప్పుడు 8 1s 8 క్రింద 100 ఇంటూ 100. ఓకే రైట్. 4 టేబుల్తో 4 2s 450s. సో నెక్స్ట్ 2 1s 225s. 1/2500. 1/2500. ఓకే రైట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 209 ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ నెంబర్ 2లో వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ డెసిమల్. ఓకే ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ డెసిమల్. ఓకే ఇచ్చిన పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో శాతాలను దశాంశాలుగా చూపించమంటున్నాడు. సో ఇచ్చిన పర్సంటేజెస్ శాతాలను డెసిమల్ ఫ్రాక్షన్లో డెసిమల్స్గా రాయమంటున్నాడు. ఓకే దాంట్లో ఒకటి 6%, దాంట్లో సెకండ్ వన్ 28%, థర్డ్ వన్ 0.2%, ఫోర్త్ వన్ 0.04%. వాళ్ళు పర్సంటేజ్లో ఇచ్చారు. ఇచ్చిన పర్సంటేజ్ని మనం ఏం చేయాలి అంటే వాటిని డెసిమల్లో డివైడ్ చేయాలి, డెసిమల్లో చూపించాలి. ఓకే 6%, 6 మీన్స్ నెక్స్ట్ 6%, 6 ఇంటూ పర్సంటేజ్కి 1/100. ఓకే డైరెక్ట్ 6/100 వేసుకోవచ్చు, 6 ఇంటూ 1/100 వేసుకోవచ్చు. డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ కావాలి. అప్పుడు 0.06 అనేది డెసిమల్లోకి వచ్చేస్తుంది. ఓకే 6% వాల్యూ 0.06. నెక్స్ట్ 28%, 2800. 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్స్ మూవ్ అవుతాయి. 0.28. ఓకే
నెక్స్ట్ 0.2% డెసిమల్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 2/10 వేసుకోండి. అగైన్ పర్సంటేజ్కి 1/100 వేసుకోండి. అప్పుడు 2 1 2/1000. 1000లో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 places మూవ్ కావాలి అవతలకి. 0.002 ఇది డెసిమల్ ఫామ్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ 0.04ని పర్సంటేజ్ని డెసిమల్లోకి చూపించాలి. అప్పుడు డెసిమల్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి 4/100 వేసుకోండి. సింగిల్ డిజిట్ ఉంటే 10, డబల్ డిజిట్ ఉంటే 100. అగైన్ పర్సంటేజ్కి 1/100. 4/10,000. 100 into 100 10,000. దీంట్లో 4 zeros ఉన్నాయి 10,000లో కాబట్టి 4 values అవతలకి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి. ఇవి ఆల్రెడీ మనం దశాంశ భిన్నాలని వచ్చింది అక్కడ. ఆ దశాంశ భిన్నాలు వచ్చినప్పుడు అక్కడ చూపించాను. డినామినేటర్లో ఎన్ని జీరోలు ఉంటే అన్ని స్థానాలను రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసుకోవాలి. డినామినేటర్లో జీరోస్ ఎన్ని ఉంటే అన్ని జీరోస్ ప్లేసెస్ మనం రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. ఇక్కడ 4 zeros ఉన్నాయి కాబట్టి 4 places మూవ్ చేసుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్. అప్పుడు 0.0004 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఇది పర్సంటేజ్ని డెసిమల్లో చూపించడం, ఇక్కడేమో పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో చూపించడం అనేది చూసాం. ఓకే నెక్స్ట్ ఆర్ఎస్ అగర్వాల్ పేజ్ నెంబర్ 209లో నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా ఉందంటే ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ రేట్ పర్సెంట్. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ రేట్ పర్సెంట్. వాళ్ళు ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఆ ఇచ్చిన వాల్యూస్ని మనం పర్సంటేజ్లో చూపించాలి, శాతాలుగా చూపించాలి. ఓకే శాతంగా చూపించేటప్పుడు ఎట్లా చూపిస్తాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 23/36. ఇదొక ఫ్రాక్షన్. దీన్ని మనం పర్సంటేజ్లో చూపించాలి. మరి పర్సంటేజ్లో చూపించాలి అంటే ఎట్లా చూపిస్తాం చూడండి. (23/36) into 100. పర్సంటేజ్ సింబల్ ఉంటే ఇంటూ 1/100. పర్సంటేజ్ సింబల్ లేదు కాబట్టి ఇంటూ 100. 100తో కంపేర్ చేసుకుంటాం. పర్సంటేజ్ సింబల్ వాళ్ళు ఇస్తే బై 100. పర్సంటేజ్ మనం కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100. 4 9s 425. 25 23 576 5/9. 577 575/9. ఓకే 4 9s 425. 25 3s 75. 5 7 25 2s 50 plus 7 57/9. 575/9. 575ని 9తో డివిజన్ చేసుకుంటే 9 6 54 పోతే 35. 9 3s 27 బై 3 times పోయింది. రిమైండర్ 8/9. సో దీనికి పర్సంటేజ్ పెట్టుకోండి. అప్పుడు వాల్యూ ఎంత అంటే 63 8/9% అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 6 3/4 అనే ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. 4 6 24 plus 3 27/4 into 100. 4 6 24 plus 3 27/4 into 100 వేసుకున్నాం. ఇది 27/4 మనం పర్సంటేజ్లకు మార్చాలి కాబట్టి ఇంటూ 100. 4 ఇక్కడ 25 times పోయింది. ఓకే 25 27s 675. 27 25 675 675% అని డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. 0.004 ఇచ్చిన వాల్యూకి మనం పర్సంటేజ్ని చూపించాలి. మరి ఇది డెసిమల్లో ఉంది. దీన్ని పర్సంటేజ్లో చూపించాలంటే ఫస్ట్ డెసిమల్ నుంచి ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. డెసిమల్ తర్వాత 3 digits ఉన్నాయి కాబట్టి 4/1000 ఇంటూ 100. పర్సంటేజ్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100. 00 క్యాన్సల్. 2 టేబుల్తో 2 5s 2 2s. ఓకే 2/5. 2/5% అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఆ భిన్నాలు అనే టాపిక్లో మనం అక్కడ
భిన్నాలను ఏ విధంగా తీసుకుంటాము, దశాంశ భిన్నాలు వస్తే ఎట్లా తీసుకోవాలనేది చూసాం. కాబట్టి ఈ పర్సంటేజెస్ అన్నీ భిన్నాల మీద ఆధారపడి ఉంటాయి. సో అప్పుడు మనం భిన్నాలను ఆధారంగా చేసుకొని శాతాలకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది.